తండ్రి దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ క్రీస్తు యేసు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తాం. దేవుణ్ణి ఎరుగుటలో దేవుని చిత్తము ఎరగాలి. దేవుని చిత్తము ఎరగాలి. దేవుని చిత్తము ఎరగాలి. ఒక వ్యక్తి అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది మానవ జాతి పట్ల, అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం అని మనం ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తం తెలుసుకోకుండా ఒక వ్యక్తి పరలోకం వెళ్ళడం అనేది అసంభవం. ఈనాడు క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రతిదానికి దేవుని చిత్తం అంటారు. మీరు వింటూ ఉంటారా? ప్రతిదానికి దేవుని చిత్తం అండి, ప్రతిదానికి దేవుని చిత్తం అంటారు. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఏమంటారు అంటే దొంగతనం చేయడము దేవుని చిత్తమే, జైలుకి వెళ్ళడము నిజమా? అంటే ఎంత దూరం దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు మనుషులకి. మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తం అంటే ఎరగని మనుషులు అనేక మంది ఉన్నారు. దేవుని చిత్తాన్ని భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు దేవుడిని ఎరుగుతాడు. దేవుని చిత్తము సవివరంగా తెలుసుకోకుండా ఒక వ్యక్తి నిత్య జీవం పొందుకోవడం అనేది అసంభవం వాని జీవితంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు ఇలాగా. చూడండి ఒకసారి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38 నుంచి మాటలున్నాయి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చాలా క్లియర్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి దిగి వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే నన్ను పంపాడు దేవుడు, ఆయన చిత్తాన్ని, ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను అన్నాడు. ఆయన చిత్తం ఏంటో చెప్తున్నాడు. ఇంకా కిందకి మనం ఆలోచన చేస్తే 39, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టు కనుక అంచె దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వానిని లేపుదును. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అందువల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మానవ శరీరంతో జీవించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని చిత్తాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏమిటి అంటే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవం పొందుకోవడమే, అంటే పరలోకం వెళ్ళడమే దేవుని చిత్తం. భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి పరలోకం వెళ్ళగలిగితే దేవుని చిత్తాన్ని ఆ వ్యక్తి జరిగించాడు. లేకపోతే దేవుని చిత్తానికి దేవుడు ఏదైతే కోరుకున్నాడో అది ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగింది. దేవుని చిత్తం. అందులో దేవుని చిత్తము భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి నిత్య జీవం పొందుకోవడం, నిత్యము బ్రతకడం. నిత్య జీవం అంటే ఏంటి అర్థం? నిత్యము బ్రతకడం. ఆ నిత్యము బ్రతకాలనేది దేవుని చిత్తం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనం నిత్యము ఈ భూమి మీద ఉండం. ఒకనొక దినాన మనందరము ఈ భూ నివాస కాలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏమిటి అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరూ తన కుమారుని యందు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అందరూ నిత్య జీవం పొందుకోవాలని, అంటే చివరి దినమున వారు లేపబడాలని, పరలోకం వెళ్ళడానికి
అది దేవుని చిత్తమని ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి దేవుని చిత్తాన్ని సవివరంగా ఎరగాలి. ఆ చిత్తము భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి పరలోకం వెళ్ళడం. దేవుడు తన చిత్తాన్ని తను ఏదైతే సంకల్పించాడో, ఏదైతే జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ఆలోచన చేశాడో, ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేశాడో, ఆ సంకల్పము ద్వారా, అంటే దేవుడు చేసినటువంటి ప్లాన్ ద్వారా తన యొక్క చిత్తాన్ని బయలుపరిచాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు భూమి ఆకాశాలు మనం చూస్తున్నవేవి సృజించక మునుపు దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మనందరికీ తెలియపరచడం ద్వారా దేవుని యొక్క చిత్తం ఏమిటో మనకు అర్థమవుతుంది. అందువల్ల దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వ్యక్తి దేవుని సంకల్పాన్ని సవివరంగా ఎరగాలి. దేవుడు అనాదిలో ఈ భూమి ఆకాశాలు పుట్టక మునుపు దేవుడు ఏం ఆలోచన చేశాడో అది ఒక వ్యక్తి ఎరగాల్సిన అవసరం ఉంది. అదేంటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇలా ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, గుర్తుపెట్టుకోండి, ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, సంకల్పము చొప్పున మనకి తన చిత్తాన్ని తెలియపరిచాడంట. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను అన్నాడు. అందువలన దేవుని యొక్క చిత్తము ఆయన సంకల్పం చొప్పున తెలియపరిచాడు. ఆయన సంకల్పము చొప్పున ఆ పరలోకపు తండ్రి యొక్క చిత్తము మనం ఎరిగేటువంటి వాళ్ళమై ఉన్నాం ఈనాడు. అందువల్ల దేవుని చిత్తాన్ని ఆయన చేసినటువంటి సంకల్పం ద్వారా, ఆయన చేసినటువంటి ప్లాన్ ద్వారా మనం అర్థం చేసుకోగలిగినటువంటి వారమై ఉన్నాం. అందువల్ల దేవుని చిత్తాన్ని ఒక వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి సవివరంగా ఎరగాలి. గుర్తుపెట్టుకోండి, ఎరగాలి అంటే ఆయన ప్లాన్ ఏంటో, ఆయన ఏం ప్లాన్ చేశాడో మానవాళి కొరకు. ప్రభు అన్నారు, భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి తన కుమారుని ఎరిగి తన కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అన్నాడు, నా తండ్రి ఇష్టము అన్నాడు. ఇప్పుడు ఆ నిత్య జీవం పొందడానికి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఎలాంటి ప్లాన్ చేశాడు, ఎలాంటి సంకల్పాన్ని ఆయన చేసి ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయబోతాం. అందువలన దేవుని చిత్తం అనేది ఆయన సంకల్పం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం చాలా విషయాలు. మొత్తం ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన చేసినటువంటి జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన చేసినటువంటి సంకల్పం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, సంకల్పం అంటే ప్లాన్. మనం ప్లాన్ చేస్తే, మనం ఏదైనా ప్లాన్ చేసామనుకోండి, అది ఒకవేళ జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే మన జ్ఞానము లిమిటెడ్, మన జ్ఞానానికి అవధులు ఉంటాయి. కానీ దేవుని జ్ఞానానికి ఏముండదండి, అవధులు లేదు. ఆయన జ్ఞానం మితిలేనిది, ఆయన సర్వజ్ఞాని. మీకు అర్థమవుతుందా? మనకి రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల మనం ఒకవేళ ఈనాడు ప్లాన్ చేసామనుకోండి రేపటి గురించి, రేపు అది జరగవచ్చు, జరగకపోవచ్చు, ఎక్కువ శాతం జరగకపోవచ్చు. అంటే రేపటి దినం అనేది మన చేతిలో లేదు, మనం ఏమి చేయలేం. కానీ దేవుడు కనుక ప్లాన్ చేస్తే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానము
చాలా లిమిటెడ్. మన ఆలోచన శక్తి కానీ మన జ్ఞానం కానీ మనది లిమిటెడ్ పవర్. దేవుడికి ఉన్నటువంటి జ్ఞానము మనకి లేదు వాస్తవానికి. చూడండి, కీర్తన గ్రంథము 147:5 ఈ మాట ఉంది. కీర్తన గ్రంథము 147:5 మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానానికి ఏం లేదంటండి, మితి లేదు. దేవుని జ్ఞానాన్ని, అసలు ఆయన జ్ఞానం కూడా మనం భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి పరలోకం ఎలాగో వెళ్తాడో ఆయన తెలియజేసినటువంటి సమాచారమే మనకు తెలుస్తుంది, కానీ ఇంకా చాలా విషయాలు మనకు తెలియదు. చాలా విషయాలు మనకు తెలియదు. రేపొద్దున ఏం జరుగుతుందో మనకి తెలియదు. అలాంటి దేవుడు మానవాళి నిమిత్తము ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఎవడైనా ప్లాన్ చేసేటప్పుడు నిజంగా మానవులు ఏం చేస్తారంటే, కొన్ని విషయాలు తెలుసు అనుకోండి, జరగబోతున్నాయి ఏమన్నా కొన్ని విషయాలు ఊహించి తన ప్లాన్ని మార్చుకుంటాడు. ఎలాగంటే చూడండి ఒకసారి, లూకాసు వార్త 14:28 ఉంది. లూకాసు వార్త 14:28 మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఏముంది, ఇది కట్టాలనుకుంటున్నాను, నేను కట్టగలనా లేదా అని ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తగులుబడి చూసుకుంటాడు. రేపొద్దు నా పని చేయడానికి, లేదా గోపురం కట్టడానికి, ఆ కట్టడం కట్టడానికి, ఆ నిర్మాణం కట్టడానికి నా దగ్గర ఏమున్నాయి. ఒకవేళ లేవనుకోండి, ఏం చేస్తాడు? దానికోసం అప్పు తెచ్చుకోవడమో, ఏదైనా తాకట్టు పెట్టి తెచ్చుకోవడమో, డబ్బులు అప్పు చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఎలాగైనా ప్లాన్ చేశాడు కాబట్టి, ఆ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాడు కాబట్టి. అది కూడా ఒకవేళ కట్టగలగవచ్చు, కట్టలేకపోవచ్చు. మనుషులు అనేకం అనుకుంటాం, అవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు. అలాగే ఇంకోటి చూడండి, 29 నుంచి కంటిన్యూ చేద్దాం. తగులుబడి మొదటి లెక్క చూచుకొనని ఎడలా అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. 31 మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. అందులో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా అది అంతే. తన సైన్యం ఎంత ఉంది, వచ్చేవాని సైన్యం ఎంత ఉంది అని యుద్ధం చేసేటప్పుడు ముందు ఆలోచన చేస్తాడు. నా దగ్గర తక్కువ మంది ఉన్నారు, ఆ వచ్చే ఎవరితో అయితే, ఏ రాజుతో అయితే నేను యుద్ధం చేస్తాను, ఆ రాజుకి ఎక్కువ మంది సైన్యం ఉన్నారు, అందువల్ల నేను గెలిచే అవకాశం లేదు, ఏం చేద్దాం, రాజీ పడిపోదామా అని ముందు ప్లాన్ చేస్తూ ఉంటాడు. లేకపోతే తన సైన్యాన్ని ఎలా పెంచుకుందామా అని ఆలోచన చేస్తూ ఉంటాడు యుద్ధానికి వెళ్లే ముందు. మనుషుల యొక్క ప్లాన్లు ఎలా ఉంటాయి ఆ యుద్ధంలో. అయినా సరే యుద్ధంలో గెలవచ్చు, గెలవకపోవచ్చు. మానవుని యొక్క పరిస్థితి అది. తగులుబడి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాడు. కానీ దేవుడు ప్లాన్ చేస్తే, గుర్తుపెట్టుకోండి, మనుషులు ప్లాన్ చేస్తారు, కానీ దేవుడు ప్లాన్ చేస్తే ఆ ప్లాను మార్చడం ఎవరి తరం కాదు. దేవుడు ప్లాన్ చేస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన ఏమై ఉన్నాడు? సర్వశక్తిమంతుడు. అందువల్ల ఆయన ప్లాన్ చేశాడు, సర్వమానవాళి పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలి అనే ఆయన ప్లాను ఆయన జరిగించడానికి. అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన జ్ఞానం చూడండి. మనం రేపు ఏం జరుగుతుందో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ దేవునికి రేపు జరగబోయేది తెలుసు, ఆ తరువాత జరగబోయేది తెలుసు, ఆ తరువాత పరలోకంలో ఎవరు ఉండబోతున్నారో కూడా ఆయనకి తెలుసు. అంత జ్ఞానవంతుడైన.
అందువల్ల పరలోకం ఉన్నటువంటి తండ్రి ఈ భూమి మీద మానవుల్ని సృజించక మునుపు, ఈ భూమి మీద ఇంకా మానవుల్ని ఆదాముని సృజించలేదు, సృజించక మునిపే, భూమి ఆకాశాలని పుట్టించక మునిపే, భూమి ఆకాశాలని ఆయన సృజించక మునిపే ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ దేన్ని బట్టి అంటే ఆయన అద్వితీయ జ్ఞానం. ఆయనకి ఎలాంటి జ్ఞానం ఉంది? అద్వితీయ జ్ఞానవంతుడు మన దేవుడు. ఇంకొకరికి ఉండదు అలాంటి జ్ఞానం. అద్వితీయ జ్ఞానము ఇంకొకరికి ఉండదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవునికి ఏముందంటండి? అద్వితీయ జ్ఞానం. అద్వితీయ జ్ఞానవంతుడు ఆయన. ఆయనకి భవిష్యత్ జ్ఞానం ఉంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆయన ముందుగా ఎరిగినటువంటి దేవుడు. అందువల్ల దేవుని జ్ఞానమును బట్టి ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏమిటి అంటే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు, భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి, సమస్త మానవాళి నిత్యజీవం పొందుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి మానవాళి నిత్యజీవం పొందుకోవాలి అనేది దేవుని సంకల్పం. ఈ సంకల్పమును అనుసరించి, ఈ సంకల్పము అనుసరించి, ఈ సంకల్పము ఎలాంటిదో, ఈ సంకల్పము జరగడానికి, ఆయన ప్లాన్ జరగడానికి ఎవరిని నియమించాడో వగైరా విషయాలు మనం ఆలోచన చేస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఇలా ఉంది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. లేఖనాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అందరూ లేఖనాలు చదువుతారు కానీ లేఖనాలని పరిశోధించరు, లేఖనాలని పరిశీలించరు. అది సమస్య. చదువుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన గ్రంథం మనకు అవ్వదు, దేవుని మాటలు అర్థమవు. ధ్యానం చేయాలి, ఒక వచనాన్ని ధ్యానం చేయాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఈ 10వ వచనం మీద మనం చాలా విషయాలు ఆలోచన చేస్తాం. ఈ సంకల్పమును బట్టి, అంటే దేవుడు చేసినటువంటి సంకల్పమును బట్టి, ఆయన సంకల్పం ఏంటో చెప్తున్నాడు చూడండి. పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు చేసినటువంటి సంకల్పం ఎవరికి తెలీదు, దేవుడు తనలో తాను ఆలోచన చేసుకున్నటువంటి ప్లాన్ అది. ఇప్పుడు చూడండి, మనలో మనం ఆలోచన చేసుకోగలమా? మనం ఆలోచన చేసుకోగలమా? ఎవరికి తెలియకుండా, మన పక్కోడు కూడా తెలీదు మనం ఆలోచన ఏంటో. అలా చేసుకోగలమా? అలాగూ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తనలో తాను ఆలోచన చేసుకున్నటువంటి ఆలోచన, సంకల్పం, ఆ ప్లాను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తనలో తాను ఏం చేశాడంటండి? నిర్ణయించుకొనెను. ఏం నిర్ణయించుకున్నాడు ఆయన సంకల్ప ప్రకారం? పరలోకంలో ఉన్నవే కానీ, జాగ్రత్తగా ఆలోచన చేయండి, పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ, అర్థమవుతుందా? పరలోకం మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. భూలోకం, పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని
తండ్రి తనలో తాను ఆలోచన చేసుకున్నాడంట, తనలో తాను నిర్ణయించుకున్నాడంట. అది దేవుని సంకల్పం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పరలోకంలో ఏమున్నాయి? లేకపోతే పరలోకంలో ఎవరున్నారు? పరలోకంలో మనం పరలోకమందున్న దేవుడు ఆలోచన చేసినప్పుడు దేవుడు పరలోకంలో నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఇంకా పరిశుద్ధాత్ముడు, తర్వాత దేవదూతలు. అర్థమవుతుందా? ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో ఉన్నారు. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, అలాగే దేవదూతలు పరలోకంలో ఉన్నారు. ఈ భూమి ఆకాశములు పుట్టకమును జాగ్రత్తగా అర్థం చేసుకో. మీకు చాలా క్లియర్ పిక్చర్ మీకు అర్థమయ్యేటట్లు విషయాలు మీకు చెప్పబోతున్నా. అందువలన ఇలాగూ దేవుని సంకల్పాన్ని మనం ఎరగాలి. ఈ భూమి ఆకాశాలు పుట్టక మునుపు ఎవరున్నారు? పరలోకంలో ఎవరున్నారంటే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరు? దేవుడు అని అన్నప్పుడు ఈయన తండ్రి. అర్థమవుతుందా? ఈయన ఎవరండి? ఈయన తండ్రి. ఈయన ఎవరు? దేవుడు ఎవరండి? ఆత్మ. దేవుడు ఎవరండి? ఆత్మ. యోహాను సువార్త తీయండి త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఎవరండి? ఆత్మ. అంటే ఏంటి? కంటికి కనిపించేవాడు కాదు. ఆయన పరలోకంలో ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు అనాదిలో దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను అనే మాటకు ముందు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ఎవరైనా? ఈయన కూడా ఆత్మే. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు వారు కూడా ఆత్మే. ఇంక పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధాత్మ పేరులోనే ఉంది. హోలీ స్పిరిట్ పేరులో ఏముంది? పరిశుద్ధాత్మ. ఈయన కూడా ఆత్మే. మరి దేవదూతలు ఎవరండి? వీరు కూడా ఆత్మలే. దేవదూతలు కూడా ఎవరు? వీరు కూడా ఆత్మలే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ దేవదూతలు కూడా వారు ఏమై ఉన్నారు? ఆత్మలై ఉన్నారు. అంటే ఏంటి? ఈ లోకము ఆత్మలు నివసించే లోకం. ఆత్మలు నివసించే లోకం. పరలోకము ఆత్మలు నివసించే లోకం. దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆత్మ, దేవదూతలు ఆత్మ. ఈ ఆత్మలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి ఆత్మలు అంటే దేవుడు పరిశుద్ధుడు. ఆత్మ అన్నప్పుడు ఈ ఆత్మ ఎవరు? పరిశుద్ధుడు. ఆయన కూడా దేవుడు పరిశుద్ధుడు. కీర్తన 99:3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యెహోవా ఎవరండి? పరిశుద్ధుడు. 9వ వచనం కూడా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అంటే దేవుడు
పరిశుద్ధుడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 6:3లో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మన దేవుడు పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4:8లో ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, దాని చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. అందువల్ల దేవదూతలు పొగుడుతూ ఉన్నారు, దేవుణ్ణి చెబుతూ ఉన్నారు మానక రాత్రింబగళ్ళు. ఏమనంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధుడు దేవుడు. మరి యేసుక్రీస్తు వారు ఈయన కూడా పరిశుద్ధుడే. భూమి మీదకి వచ్చి ఆయన తన పరిశుద్ధతను బయలుపరిచాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితంలో చూపించిన వాడిగా కనబడుతున్నాడు. హెబ్రీ పత్రిక 4:15 వచనంలో ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడంటే పాపము లేనివాడిగా. 7:26 వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినట్టు వాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందువలన యేసుక్రీస్తు వారు ఏమైనాడు? ఆయన కూడా పరిశుద్ధ ఆత్మై ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లోకసువార్త 1:35 వచనంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితంలో పరిశుద్ధంగా తన పరిశుద్ధతను దేవుడు ఎలాంటి వాడో ఆ పరిశుద్ధతను ఆయన కూడా తన జీవితంలో శరీరధారిగా చూపించినటువంటి వాడు. అందువల్ల యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు కూడా ఆయన కూడా పరిశుద్ధ ఆత్మయే. ఆయన కూడా ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధ ఆత్మయే. భూమి మీద పాపం లేదు, అలాగే పరలోకంలో కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే పేరులోనే ఉంది, ఆయన పరిశుద్ధ ఆత్మ. ఇంకా దేవదూతలు. దేవదూతలు ఎవరు? వారు కూడా పరిశుద్ధులే, పాపం చేసినటువంటి వారు కాదు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఏ పాపము చేయలా. మీకు ఏమైనా డౌట్ ఉంటే తర్వాత అడగండి. ఏ దేవదూతలు కూడా పాపం చేసినటువంటి వారు కాదు. జాతక అర్థం చేసుకోవాలి. లోకంలో ఒక బాధ ఉంది, దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారంట. దేవుడు ఆ విషయాన్ని ఎరిగి కొంతమంది దేవదూతలను కిందకి నెట్టేస్తే దాంట్లో ఆ వ్యతిరేకత చూపించినటువంటి వానితో కొంతమంది కూడా పడిపోయారంట. కొంతమంది దేవదూతలు ఆ వ్యతిరేకత చూపించిన వాడు సాతానంట కథ ఇది. గ్రంథంలో మీరు ఎక్కడైనా ఉన్నా సరే చూపించవచ్చు ఈ మాటలు. మనుషులు నమ్మే ఈ మాటలు మీరు ఎక్కడున్నా సరే గ్రంథంలో చూపించవచ్చు. అందువల్ల మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే దేవదూతలు పరిశుద్ధులు. గ్రంథం ఏం చెప్తుందో అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కు సువార్త 8:38 వచనం ఇలా ఉంది, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. అందువల్ల పరిశుద్ధ దూతలు ఎవరంటండి? పరిశుద్ధులని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తను చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ దూతలతో ఆయన వచ్చినప్పుడు ప్రభువుని ఎవడైతే తెలుసుకోడో, ప్రభువుని ఎవరైతే చేర్చుకోడో తన జీవితంలో, అలాంటి వాడు సిగ్గుపడతాడు. అపోస్తలుల కార్యాలు 10:22 వచనం.
అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని చూడండి పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. దూత ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. పరిశుద్ధ దూతల ఎదుట. అందువలన మనం జాగ్రత్తగా గమనించాలి. గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వారు పరిశుద్ధులే. వారు ఎప్పుడూ కూడా పాపం చేసినటువంటి వారు కాదు. అందువలన మనం ఇలా చూస్తే దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, దేవదూతలు పరిశుద్ధులే. అంటే ఈ లోకము పరిశుద్ధులు నివసించే లోకం. పరిశుద్ధులు నివసించే లోకము పరలోకం. ఇక రెండవది భూలోకం. ఏమిది? భూలోకం. పరలోకం ఉంది, పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని దేవుడు తనలో తాను నిర్ణయించుకొనెను. అది ఆలోచన చేస్తున్నాం. అందువల్ల పరలోకంలో ఉన్నటువంటి వారు దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు. అంటే ఆత్మలు నివసించే లోకం, పరిశుద్ధులు నివసించే లోకం. సో రెండవది భూలోకం. భూలోకంలో ఎవరు నివాసం చేస్తున్నారు? పక్షులు నివాసం చేస్తున్నాయి, రైట్? జంతువులు నివాసం చేస్తూ ఉన్నాయి, నీటిలో చేపలు నివాసం చేస్తూ ఉన్నాయి, రకరకాల జీవచరాలు నివాసం చేస్తూ ఉన్నాయి. అలాగే ఎవరు నివాసం చేస్తూ ఉన్నారు? మానవులు నివాసం చేస్తూ ఉన్నారు. మానవులు నివసించే లోకం ఏది? భూలోకం. మానవులు నివసించే లోకం. మానవులు ఎవరు ఇంతకని? అది విషయం ఇప్పుడు మనకు అర్థం కావాలి. మానవులు ఎవరు? ఎవరైనా నువ్వెవరు ఇంతకీ? మానవులు, రైట్. ఎవరు? ఏదో వాక్యం చెప్పుకుపోవడం కాకుండా ఒక క్లాసుగా మనం నేర్చుకుంటున్నాం వాస్తవాన్ని. రైట్. మానవులు నివసించే లోకము. మానవులు అంటే కూడా ఎవరు? ఆత్మలే. గుర్తుపెట్టుకోండి, మానవులు అన్నా కూడా ఎవరు? ఆత్మలే. మానవుడు అని అన్నప్పుడు శరీరము ప్లస్ ఆత్మ. గుర్తుపెట్టుకోండి, మానవుడు అంటే ఈ భూమి మీద కొంతకాలం ఉండడానికి ఈ ఆత్మ ఏం చేస్తాడంటే శరీరాన్ని ధరించుకున్నాడు తల్లి గర్భంలో. నిజానికి నువ్వెవరు అంటే పలానా వ్యక్తి ఇలా ఉంటాడండి అని ఒక డ్రాయింగ్, ఒక స్కెచ్ వేస్తాడు, అవసరమైతే ఒక పిక్చర్ వేస్తాడు. కానీ ఆ వ్యక్తి కాదు. ఇప్పుడు నేనున్నాను, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నా రూపాన్ని గీయొచ్చు, నా శరీరాన్ని గీయొచ్చు తప్ప లోపల ఉన్నాను నేను అసలైన వాడిని. ఆత్మ ఎవరికి కనపడదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవడు కూడా తన్ను తాను చూసుకోలేడు. విచిత్రం అది. అంటే నువ్వు ఆత్మవి, అసలైన మనిషివి ఎవరు అంటే ఆత్మ. నువ్వు కూడా ఆత్మవే. అర్థమవుతుందా? నువ్వు కూడా ఎవరు? ఆత్మవే. శరీరము ఆత్మ కలిగినటువంటి వాడు మానవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆత్మ కాదు చెప్తున్న కొన్ని విషయాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి మాటలున్నాయి, చదువుతున్నా. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అయినను. జాత 22వ వచనం చూడండి. అందరూ తీయాలి. అయినను శరీరముతో నేను జీవించుటయే
నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఏమన్నాడండి అపోస్తులైన పౌలు? ఏమంటూ ఉన్నాడు? అయినను శరీరముతో నేను జీవించుటయే. ఇలా చూడాలి, శరీరముతో నేను జీవించుటయే అంటే ఏంటి అర్థం? నేను జీవిస్తున్నాను, నేననేవాడిని లోపల ఉన్నాను, శరీరంతో జీవిస్తూ ఉన్నా. అర్థమవుతుందా? నేను శరీరంతో జీవిస్తున్నా అంటే నేను అన్నప్పుడు శరీరం కాదు, నేను శరీరంలో జీవిస్తున్నాను కొంతకాలం. ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు ఆయుష్. ఇంకా బలం ఉందనుకోండి, ఒక 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ. నేననేవాడు శరీరంలో జీవిస్తూ ఉన్నాడు, నేననేవాడు ఆత్మ. నేననేవాడు ఎవరండి? ఎందుకని? ఆత్మ. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవాకు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినది. మనకి అంతరంగంలో ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మను సృజిస్తూ ఉన్నాడంట. అంటే నువ్వు అసలైన వాడు ఎవడు అంటే పైన శరీరం కాదు, శరీరం కేవలము నిష్ప్రయోజనం. 70-80 సంవత్సరాలు ఉండి మట్లో కలిసిపోతుంది, అయిపోయింది. అసలైన వాడు వెళ్ళిపోతాడు దేవుని దగ్గర. సో అసలైన వాడు ఎవరు అంటే ఆత్మ. అసలైన వాడు ఎవరు? ఆత్మ. యోబు ఇలా అన్నాడు చూడండి, తను ఎవరో తను చెప్పుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఏమన్నాడండి? చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి అంటే ఏంటి? ఈ చర్మము మాంసం నేను కాదు. యోబు మాట్లాడుతున్నాడు, ఈ చర్మం మాంసం నేను కాదు, వీటితో నువ్వు నన్ను కప్పావు. ఎముకలతోనూ నరములతోనూ నువ్వు సంధించితివి, నువ్వు నన్ను సంధించితివి. అందువల్ల పైన ఉన్నటువంటి ఈ శరీరం మనం కాదు, లోపల నివాసం చేస్తున్నటువంటి ఆత్మే మనము. అందువల్ల భూమి మీద నివసించే వాళ్ళు ఎవరు అంటే ఆత్మలే. కానీ ఈ ఆత్మలు శరీరాన్ని ధరించుకున్నటువంటి ఆత్మలు, శరీరం లోపల నివాసం చేస్తున్నటువంటి వారు. అంటే వారిని ఏమన్నదంటే గ్రంథము? ఆంతర్య పురుషుడు. ఏమన్నది గ్రంథం? ఆంతర్య పురుషుడు. 2 కొరింథీ 4:16 వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడే నీవు, గుర్తుపెట్టుకో. నువ్వెవరు అంటే ఆంతర్య పురుషుడివి, అంటే ఆత్మవి. ఈ భూమి మీద నివసించేవారు ఎవరు అంటే ఆత్మలు. ఇంకో విషయాన్ని మీకు చెప్తున్నా, ఈ భూమి మీద పక్షులు, జంతువులు, రకరకాల జీవరాశులు నివాసం చేస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ జీవరాశుల్లో వేటికి కూడా ఆత్మలు లేవు, వారు ఆత్మలు కాదు. పక్షులు కానీ జంతువులు కానీ ఆత్మలు కాదు. కానీ లోకంలో ఒక మాట ఉంది. ఏ మాట చెప్పండి ఎవరైనా? మనిషి జన్మ అయిపోయాకంట ఒక వ్యక్తి ఏం చేస్తాడంట? మళ్ళీ ఏ కుక్కయ్యో, నక్కయ్యో, తర్వాత చేమయ్యో ఇలాగా జన్మలు ఎత్తుతాడంట. నిజానికి మనం ఆత్మలము. కానీ మిగతా పక్షులు కానీ జంతువులు కానీ మిగతా జీవులు ఏదైనప్పటికీ అవి శరీరము ప్రాణము కలిగినటువంటివి తప్ప మనలాగా శరీరము ఆత్మ కలిగినటువంటివి కావు. కేవలం మానవుడు మాత్రమే ఆత్మ అయి ఉన్నాడు భూమి మీద. భూమి మీద కొద్ది కాలం నివాసం చేయడానికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఆల్ రైట్. అంటే ఇప్పుడు మనం జంతువుల గురించి, పక్షుల గురించి, వీటి గురించే మాట్లాడుకోవట్లా, అవి కూడా నివాసం చేస్తూ ఉన్నాయి. కానీ పరలోకంలో అయితే వీళ్ళే, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు. సో ఇక్కడ భూలోకంలో మానవులు నివసించే లోకం ఇది. వీరు శరీరము ఆత్మ కలిగినటువంటి వారు. ఆత్మ అనేవాడు శాశ్వతమైన వాడు, శరీరం అనేది కొద్ది కాలమే భూ నివాస కాలంలో వాడు శరీరంతో భూమి మీద కనపడతాడు, పై రూపం కనపడతాడు, కానీ ఆత్మ కనపడ్డు. అంటే కనబడే నువ్వు ఎవరు? నీ శరీరం కనబడుతుంది తప్ప నువ్వు కనపడట్లా. దానికోసం అద్దం ముందుకు వెళ్ళి ఏం చేస్తాడండి మనిషి? తెగ చూసుకుంటానే ఉంటాడు కదా.
అంతే కదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఏం చేస్తూ ఉంటారు? శుభ్రంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అద్దానికే అతుకుపోయే వాళ్ళు అనేక మంది ఒకనొక దినాన ఎంతసేపు నువ్వు చూసుకుంటున్నావో దాన్ని అంతటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఆత్మ నువ్వు శాశ్వతమైన వాడు, ఆత్మ లోపల ఉన్నాడు. ఆల్ రైట్. అయితే ఇక్కడ ఆత్మలు నివాసం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమని నేర్చుకున్నాం మనం? ఇది పరిశుద్ధులు నివసించే లోకం. మరి ఇది ఆత్మలు నివసించే లోకమే, ఇది కూడా ఆత్మలు నివసించే లోకమే. ఇది పరిశుద్ధులు నివసించే లోకమైతే, పరిశుద్ధ ఆత్మలు నివసించే లోకమైతే, మరిది భూమి మీద ఉన్నటువంటి వారందరూ పాపము చేసి, అంటే ఆత్మలన్నీ కూడా ఏమవుతున్నాయంటే పాపులుగానే దేవుని ఎదుట కనబడుతున్నారు. అంటే పాపులు నివసించే లోకం అయిపోయింది వాస్తవానికి. అంటే భూమి మీద పాపం చేయని వాడు ఒక్కడను లేడు. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఇలా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏంటి? ఎవరున్నారు ఇప్పుడు భూమి మీద? ఎవరు నివాసం చేస్తున్నారు? పాపం చేసినటువంటి వారందరూ నివాసం. వాస్తవానికి దేవుడు ఒక వ్యక్తిని భూమి మీద సృజిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధుడిగానే సృజిస్తూ ఉన్నాడు, నీతిమంతుడిగానే సృజిస్తూ ఉన్నాడు, యథార్థవంతుడిగానే సృజిస్తూ ఉన్నాడు. కానీ వారు ఏమయ్యారంట? ప్రసంగి గ్రంథం ప్రకారం 7:29 ప్రకారం వారు ఎదుగుతూ వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట. ఇదొకటి మాత్రం నేను కనుగొంటిని, ఇదొకటి నేను కనుగొన్నాను అని చెప్తున్నాడు సొలొమోను. ఏంటి కనుగొన్నాడంట? మనుషుల్ని దేవుడు యథార్థవంతులుగానే సృష్టిస్తున్నాడంట, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అందువల్ల మనిషి పుట్టినప్పుడు యథార్థవంతుడిగానే పుడుతూ ఉన్నాడు, నీతిమంతుడిగానే పుడుతూ ఉన్నాడు. కానీ తరువాత ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తూ ఉన్నారు, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అందువల్ల పాపం చేస్తూ ఉన్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది భూమి మీద ఉన్నటువంటి మానవుని యొక్క పరిస్థితి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అందరూ పాపులు నివసించే లోకము, ఇదేమో పరిశుద్ధులు నివసించే లోకం. అంటే అందరూ పాపం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము మనం తీసుకున్న ఆ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడంట. జగత్తు పునాది వేయబడక మునుపు ఏం నిర్ణయించుకున్నాడు? పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఏం చేయాలంటండి? సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. ఏకముగా సమకూర్చాలి. అర్థమవుతుందా? ఏకముగా సమకూర్చాలని పరలోకమందున్నటువంటి తండ్రి తనలో తాను నిర్ణయించుకొనెను. మన దేవుడు తనలో తాను ఆలోచన చేసినటువంటి విషయం అది. పరలోకం ఏమున్నాయి? పరిశుద్ధ ఆత్మలు నివాసం చేస్తున్నాయి. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, వీరు పరిశుద్ధులు, వీరు నివాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనుషులు పాపం చేసి వారు నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే ఏమున్నాయండి? నిత్యము బ్రతుకుతారు కదా. ఇప్పుడు నిత్యం ఉన్నవాడేనా దేవుడు? నిత్యం ఉండబోతాడా? ఉంటాడు. యేసుక్రీస్తు వారు నిత్యం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నిత్యము, దేవదూతలు నిత్యము ఉంటారు. అందువల్ల నిత్య జీవం ఉంది. తర్వాత ఇంకేముంది? అక్కడ మహిమ ఉంది. మహిమతోనే కదా ఉండేది. మహిమ ఉంది. ఇంకేముంది? స్వాస్థ్యం ఉంది. ఏముంది? స్వాస్థ్యం ఉంది. ఇంకేముంది? పరలోకంలో
అక్షయత. అక్షయత అంటే క్షయము లేనటువంటి పరిస్థితి ఉంటుంది పరలోకం. అంటే పరలోకంలో ఏమన్నావో ఇప్పుడు భూలోకానికి చూస్తే ఏముంది, దానికి ఆపోజిట్. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ పాపం చేశారు కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నారు? నిత్య జీవం లేని స్థితిలో ఉన్నారు. రెండు, మహిమ లేని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత ఇంకేముంది? స్వాస్థ్యం లేదు. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒకవేళ మీకు ఎంత ఆస్తి ఉన్నా ఒకనొక దినాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. మన ఆస్తి మనతో పాటు రాదు, కేవలం భూమి మీద వరకే. కానీ పరలోకపు ఆస్తి సదాకాలం ఉంటుంది. శాశ్వతమైంది పరలోకం. శాశ్వతమైంది ఏంటండి? పరలోకం. అది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఆస్తి గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ భాగ్యం లేనటువంటి వారు, అంటే ఉదాహరణ చెప్తే టాటా బిర్లాలు కానీ అంబానీలు కానీ వీళ్ళందరూ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు, భాగ్యవంతులుగా కనబడుతూ ఉన్నారు. కానీ పరలోకంలో ఒక అడుగు కొనుక్కోలేరు. పరలోకంలో ఒక అడుగు కొనుక్కోలేరు తన ఆస్తి అంతనిచ్చి. అందువలన ఏం లేదు వారికే కాదు, భూమి మీద పాపం చేసే వాళ్ళందరికీ ఏం లేదు, స్వాస్థ్యం లేదు. స్వాస్థ్యం అంటే ఆస్తి లేనటువంటి వాళ్ళే. ఇంకేం లేదు? క్షయత కలిగిన వారు. అర్థమవుతుందా? నిత్యజీవం లేదు, మహిమ లేదు, స్వాస్థ్యం లేదు, క్షయమైపోయే వాడిగా కనబడుతున్నాడు. నాశనం అయిపోయాడు అంటే నరకానికి వెళ్ళిపోయేవాడిగా కనబడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి వారి పరిస్థితి ఇది. అందువలన దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటి? మళ్ళీ చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అర్థమవుతుందా? తనలో తాను ఏం చేశాడంటే ఆయన నిర్ణయించుకొనెను. మీకు 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము 10వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున్నే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నాయి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. పరలోకం వెళ్తే నువ్వు దేంట్లో ప్రత్యక్షపరచబడతావు? మహిమయందు ప్రత్యక్షపరచబడతావు. ఆ జీవము కూడా అంటే నిత్య జీవం ఎక్కడ దాచబడి ఉందంట? దేవుని యందు దాచబడి ఉంది. పరలోకంలో ఉన్నవి నిత్య జీవం ఉంది, మహిమ ఉంది, స్వాస్థ్యం ఉంది. పరలోకంలో ఏముందండి? మనందరి కోసం ఆస్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు, నేను మీ కొరకు ఇళ్ళు సిద్ధపరిచి వెళ్ళుచున్నాను, లేని ఎడల మీతో చెప్పుదును. నేను సిద్ధపరిచి మళ్ళీ మీరు అక్కడ ఉండుకు తీసుకువెళ్ళడానికి నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో. అనేక స్థలాలు ఉన్నాయి, అనేక ఇళ్ళు ఉన్నాయి. అక్కడ మిమ్మల్ని అక్కడికి
తీసుకెళ్ళడానికి అవి సిద్ధపరిచి నేను మళ్ళీ వస్తాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే నీ ఆస్తి నువ్వు శాశ్వత కాలం నివాసం చేయడానికి అనుగుణంగా దేవుడు నీ కోసం, ఎవరి కోసం? ఎవరైతే నిత్య జీవానికి పాత్రులుగా ఉన్నారో వారి కోసము దేవుడు రెడీ చేశాడు. అందువల్ల స్వాస్థ్యం ఉంది అక్కడ. ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు ఆ స్వాస్థ్యం ఎలాంటిదంటే అక్షయమైనది, నాశనము లేనటువంటిది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఆ స్వాస్థ్యము అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనటువంటి స్వాస్థ్యం మనకున్నది పరలోకంలో. అందువల్ల పరలోకంలో ఏమున్నాయి? భూమి మీద ఏముంది? పాపం చేసినటువంటి మానవుల దగ్గర ఏముంది? పరిశుద్ధుల దగ్గర ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అందరూ తీయండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఏం చేశాడంటే ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటివి భూమి మీద ఉన్నటువంటి వారు పొందుకోవాలని దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడు? క్రీస్తునందు ఏకం చేయాలి. భూమి మీద ఆత్మలు పరిశుద్ధులు, దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు, దేవదూతలు పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధులు నివాసం చేసే లోకానికి పాపి అయినటువంటి వాడు ఎలాగూ వెళ్ళగలడు? మీకు ఒక ఉదాహరణ చెప్తా. మందు తాగేవాడి దగ్గర ఎవరు ఉంటారండి? మందు తాగేవాడి చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారు? మందు తాగేవాడితోనే స్నేహం. సిగరెట్ తాగేవాడితో సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు. పాపం చేసేవాడితో పాపం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పాపం చేసినటువంటి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడగలడా? అసాధ్యం కదా. అందువలన దేవుడు ఏం చేశాడు అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని పరలోకంలో ఉన్నటువంటి వారితో, ఇక్కడ లేనటువంటి వాటిని, ఇక్కడ పొందుకోలేనటువంటి వాటిని పరలోకంలో ఉన్నటువంటి వారిని ఇచ్చి వారికి అందజేసి, అది ఎలాగ అందజేయాలనుకున్నాడంట? యేసు క్రీస్తునందు ఏకం చేయాలి. పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా అంటే ఏంటర్థం? ఒక్కటిగా పరలోకాన్ని భూలోకాన్ని కలపాలి అంటే భూమి మీద ఉన్నటువంటి వాడు, సింపుల్ గా చెప్పాలంటే భూమి మీద ఉన్నటువంటి వాడు పరలోకం వెళ్ళాలి అంటే, నిత్య జీవం పొందుకోవాలి అంటే యేసు క్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేడు. నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చేరుకోలేడు. అందువలన యేసుక్రీస్తు వారు ఒక బ్రిడ్జ్ లాంటి వాడు, పరలోకం చేరడానికి ఒక నిచ్చెన లాంటి వాడు. ఇప్పుడు చూడండి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిని కలపడానికి ఏమున్నది? అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి వారిని పరలోకంలో ఉన్నటువంటి వారితో జతపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక నిచ్చెన వలె ఉన్నాడు. క్రీస్తు నందు అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు భూమి మీద ఉన్నటువంటి వారిని పరలోకంలో ఉన్నటువంటి వారితో జతపరచాలనుకున్నది దేవుని సంకల్పం. దేవుడు చేసినటువంటి సంకల్పము పరిశుద్ధులతో మనం కూడా నివాసం చేయాలి. కానీ భూమి మీద ఉన్నటువంటి మనం ఎవరో పరిశుద్ధులం కాదు. ఇక్కడ ఎవరన్నా పాపం చేయలేదు అన్నవాడు చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను పాపం చేయలేదండి అని అన్నవాళ్ళు చేయొచ్చు. ఇలా చూసుకుంటే భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. ఈ పాపులై ఉన్నటువంటి వారిని దేవుడు, నిజానికి పాపం వలన వచ్చే జీతము మరణం, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి. మరణం అంటే అర్థం ఏంటి? దేవుని నుంచి ఎడబాటు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడం. దూరం అంటే చివరి స్థాయిలో ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకంలోకి వెళ్ళిపోతాడు. దేవుడు అందుబాటులో లేనటువంటి అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి. అలాగ వెళ్లకుండా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే పరమందున్నటువంటి దేవుడు యేసు క్రీస్తునందు
భూలోకంలో ఉన్నటువంటి వాటిని, పరలోకంలో ఉన్నటువంటి వాటిని ఏకం చేయాలని ఆలోచన చేశాడు. యేసుక్రీస్తు లేకుండా ఏ వ్యక్తి దేవునితో ఏకమవడం అసంభవం. దేవునితో ఏకమవ్వాలంటే యేసుక్రీస్తు ద్వారానే. యేసుక్రీస్తు ద్వారానే ఒక వ్యక్తి దేవునితో ఏకమవుతాడు. యేసుక్రీస్తు లేకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పరలోకం వెళ్ళలేడు. దానికోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాడు. వాస్తవానికి యేసుక్రీస్తు నందు అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు రక్తమందు భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి కడగబడి పరిశుద్ధుడై పరిశుద్ధులుగా జీవితాన్ని ప్రారంభించి పరిశుద్ధుడిగా జీవితం ముగించి చనిపోయిన తర్వాత పరిశుద్ధుడిగా పరలోకం వెళ్ళే అవకాశము కేవలము యేసుక్రీస్తు రక్తమందు దేవుడు ఉంచాడు. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాపి అయితే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే పరిశుద్ధుడు అవుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతున్నాడు? పరిశుద్ధుడు అవుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తం లేకపోతే ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాదు. అందువల్ల ఏకము అంటే ఏం చేయడం? ఏకం అంటే అర్థం ఏంటి? కలపడం. భూమి మీద ఉన్నటువంటి వారిని పరలోకంలో ఉన్నటువంటి వారితో కలిపే కార్యక్రమం ఉంది చూడండి, అది యేసుక్రీస్తు. దాన్ని ఏమన్నాడంటే సంధి అన్నాడు. సంధి అంటే కలపడం. కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఉంది, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఏం చేశాడండి? దేవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా సంధి చేసి అని అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొన వల్లని తండ్రి అభీష్టమాయను. పాపం చేసిన వాడు పరిశుద్ధుడితో సహవాసం చేయడం అనేది అసంభవం. అలాంటిది యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవడైతే భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నేను నమ్ముతున్నా, నా కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేబడ్డాడు, ఆయన రక్తము ద్వారా నేను పరిశుద్ధుడిని అవుతాను, నేను నమ్ముతున్నా ఇది నా దేవుడు పంపాడు, నా ప్రభు ద్వారా నేను ఆయన్ని చేరాలని నా దేవుడే పంపాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అని ఎవడైతే తన జీవితంలో విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో, విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడుతూ ఉన్నాడో, జరుగుతున్నది ఏమిటంటే పరలోకంలో ఉన్నటువంటి వారితో సంధి చేసుకుంటున్నాడు. పరలోకంలో ఉన్నటువంటి వారితో ఏం చేసుకుంటున్నాడు? సంధి, ఏకమవుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు భూమి మీద యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధినితో దేవుడు సహవాసం చేస్తాడు. అంతవరకు ఆయన సహవాసం చేయడు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకము చేయాలనే దేవుని అనాది ఆలోచన, ఆ సంకల్పము పూర్తిగా ఒక వ్యక్తి ఎరిగి దేవుని చిత్తాన్ని ఎరగాలనేదే దేవుని అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని అనుసరించినదే దేవుని చిత్తమై ఉన్నది. అందువల్ల దేవుడు ఎందుకు సంకల్పించాడు? దేవుడు ఏమి సంకల్పించాడు? భూమి ఆకాశాలు లేనప్పుడు, భూమి మీద మానవుల్ని సృజించక మునిపే దేవుడు ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎరగాలి. సంకల్పం తెలియకుండా
ఒక వ్యక్తి పరలోకం వెళ్ళడం అనేది అసంభవం. సంకల్పం తెలియదంటే ఆ వ్యక్తికి దేవుడు తెలియదు, దేవుని ఆలోచన తెలియదు, దేవుని ప్లాన్ తెలీదు. దేవుడు ఏం ప్లాన్ చేశాడో భూమి మీద ఉన్నటువంటి మానవుల కోసం, మానవులు తన దగ్గరికి రావాలనే ఆలోచన. భూమి మీద ఉన్నటువంటి వారందరూ పాపం చేసిన వారైనప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరమందున్నటువంటి దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి పంపాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి పంపి, ఎప్పుడు భూమి మీదకి వెళితే ఆయన శిలువ మరణం అనుభవిస్తాడు అని ముందుగా ఎరిగినటువంటి తండ్రి కాలం సంపూర్ణమైనప్పుడు భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపడం జరిగింది. ఆయన పుట్టాడని పండగ చేసుకుని, సంబరాలు చేసుకుని, డ్యాన్సులు వేసి, స్కిట్లు వేసి మొదలవుతాయి. ఇప్పుడు వస్తుంది కదా, దానికోసం కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది. ఆయన పుట్టినరోజు చేసుకుని పండగలు చేసుకుంటారనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపలే. ఆయన చేసినటువంటి సంకల్పం యేసుక్రీస్తు ద్వారా ఎరిగి జీవితాలు మార్పు చెంది పరిశుద్ధులుగా బ్రతికి పరలోకం వెళ్తారనే, దేవుణ్ణి చేరుకుంటారనే ఉద్దేశంతోనే పరమందున్నటువంటి దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పము అనాదిలో దేవుడు చేసినటువంటి సంకల్పం. ఎందుకు ఈ సంకల్పం అంటే, భూమి మీద ఉన్నటువంటి వారు అందరూ కూడా పాపులే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆదాము ఎలాగూ పాపం చేశాడో అలాగే భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపం చేశారు. ఆదాము పాపం మనుషులకి రాలా, గుర్తుపెట్టుకోండి. ఆదాము పాపం మనుషులకి రాలా, ఆదాము చేసినట్లుగా మనుషులందరూ పాపం చేశారు. అందువల్ల నా పుట్టుకలో పాపం లేదు. జన్మ పాపం కలిగిన వాడు కాదు మానవుడు. ఈ భూమి మీద ఎదిగిన తర్వాత, పుట్టిన తర్వాత, ఊహొచ్చిన తర్వాత, ఏది తప్పు ఏది రైటో తెలుసుకున్న తర్వాత పాపం చేస్తూ ఉన్నాడు మనిషి. అది పాపం. పుట్టుకలో పాపం ఉందనుకోండి, ఎవరు తప్పండి? ఎవరు నిన్ను సృజించింది? అందువలన జన్మపాపం అనేది అబద్ధ బాధ, గుర్తుపెట్టుకోండి. మనుషులు తమ ఊహ ఎరిగిన కాడి నుంచి ఏం చేస్తూ ఉన్నారంటే, ఎరిగి కూడా పాపం చేస్తూ ఉన్నారు. వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాపం చేస్తూ ఉన్నారు. ఆదాం పాపం చేశాడు, ఆ పాపం అందరికీ సంక్రమించలా, అది ఆదాంకే. ఆదాం పాపం ఆదాందే. ఆదాం పాపం నీ మీద ఎందుకు వేస్తాడు ఆయన? అన్యాయస్తుడా దేవుడు? ఒకరి పాపాన్ని ఒకరి మీద వేయడు. పొరబడుతూ ఉన్నారు మనుషులు. అందువల్ల గుర్తుపెట్టుకుని, ఎలాంటి బోధ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాలో ఆ బోధని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఏ బలి ద్వారా పరలోకం వెళ్ళాలో ఆ క్రీస్తు ప్రభు యొక్క బలిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. భూమి ఆకాశాలు లేనప్పుడే ఏ మాటలు విని మనుషులు పరలోకం రావాలి, ఆ మాటలను కూడా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఏ సంఘము ద్వారా, అంటే భూమి మీద సంఘము ఏర్పడాలి అనేది దేవుని అనాది ఆలోచన. అలాగే కుమారులుగా స్వీకరించడం అనేది దేవుని అనాది సంకల్పం. అంత మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలోకి రావడం, క్రీస్తు స్వారూప్యంలోకి రావడం అనేది కూడా దేవుని సంకల్పమే. ఈ దినమున మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవుడు క్రీస్తునందు పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అందువల్ల పరలోకంలో ఉన్నవేంటి, భూమి మీద ఉన్నవేంటి? పరలోకంలో ఎవరు నివాసం చేస్తూ ఉన్నారు? భూమి మీద ఎవరు నివాసం చేస్తూ ఉన్నారు? భూమి మీద ఏమున్నాయి, పరలోకంలో ఏమున్నాయి? భూమి మీద ఉన్నటువంటి వారందరూ పాపులైనప్పుడు పరిశుద్ధులతో ఎలాగూ కలవలేరు. ఒకవేళ చనిపోతే, పాపంలోనే చనిపోతే
పరలోకం అంటే దేవుడు నివసించే లోకానికి చేరలేడో దేవుడికి తెలుసు. కాబట్టి భూమి మీద మానవుణ్ణి సృజించక మునిపే ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా భూమి మీద ఉన్నటువంటి వారందరినీ తన దగ్గరికి తీసుకోవాలని ఆలోచన చేశాడు. ఇది దేవుని యొక్క సంకల్పం.